హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షయ్ స్టడీ. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ బిర్యానీ. ఈ బిర్యానీ అయితే వెజిటేరియన్స్కి ఒక పెద్ద గిఫ్ట్ అంతే, అంత యమ్మీ. కార్తీక మాసంలో కానీ ఇంట్లో స్వాములు ఉన్నా లేదంటే ప్యూర్ వెజిటేరియన్స్ ఉంటారు, అలాంటి వాళ్ళు ఇలాంటి రెసిపీ చేసుకోండి. యూ విల్ ఫాల్ ఫర్ ఇట్ అంతే. వంకాయని వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకొని పుచ్చులు ఏమైనా ఉన్నాయేమో చూసుకొని సాల్ట్ వాటర్ వేసి పక్కన స్టఫింగ్ కోసం మిక్సీ జార్లోకి చిన్నులపై లవంగం, మిరియాలు, యాలుక్కలు, చెక్క, అల్లం, నువ్వులు, గసగసాలు అండ్ రోస్టెడ్ వేరుశనగపప్పు యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని మిక్సీ చేసిన పౌడర్ని దీంట్లో స్టఫ్ చేసేసుకోండి. మనం మిక్సీ పట్టుకున్నది మొత్తం కాకుండా కొంచెం స్టఫ్ చేసుకొని కొంచెం పక్కన పెట్టుకొని దాంట్లో పెరుగు, గరం మసాలా, బిర్యానీ పౌడర్, కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని కలిపి పక్కన పెట్టుకోండి. ప్యాన్లో ఆయిల్ వేసుకొని స్టఫ్ చేసుకున్న వంకాయల్ని కొంచెం ఫ్రై చేసి అది ఉడికాక కలిపెట్టుకున్న పెరుగు మిక్చర్ మొత్తం వేసేసి మంచిగా ఉడకనివ్వండి. ఒక 90% ఉడికాక తీసి పక్కన పెట్టి ప్యారల్గా వాటర్ తీసుకొని హోల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెయ్యి వేసుకొని అవి బాగా మరిగాక నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని వాటిని మంచిగా 70% కుక్ అయిన వాటిని తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మొత్తం కలిపి లేయర్స్ రూపంలో దమ్ పెట్టేసుకోండి. వీడియోలో చూపి రైస్ కుక్ అయ్యేటప్పుడే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని నేను చెప్పడం. లేయర్స్ అయిపోయాక పుదీనా కొత్తిమీరతో గార్నిష్ చేసి గరం మసాలా యాడ్ చేసి నెయ్యి యాడ్ చేసేసి ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో అండ్ ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. నేను గుత్తి వంకాయ కూరతో, రైతాతో అండ్ ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే చాలా యమ్మీగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి.